నీళ్లలా ఉండి జిగటగా ఉండే రంగులేని పదార్థమే లాలాజలము. ఆహారం జీర్ణం కావడానికిది అత్యంతవసరం. దీనిలో 98% నీరు, 2% ఎంజైములు ఉంటాయి. ఎంజైములలో కెల్లా ముఖ్యమైనది టైలిన్. ఇది నమిలిన ఆహారాన్ని పంచదారగా మారుస్తుంది. దీన్నే మాల్టోస్ అంటారు. దీని మరో ఎంజైమ్ లిసోజిమ్. ఇది నోటి ద్వారా శరీరంలో ప్రవేశించే బాక్టీరియాను నాశనం చేస్తుంది. ఆహారాన్ని బాగా నమిలితే నోటిలో లాలాజలం బాగా ఊరుతుంది. అన్న నాళం గుండా ఆహారం ఉదరంలోకి సులువుగా చేరడానికి సహాయపడుతుంది. నోటిని తడిగా ఉంచుతుంది. ఆహారాన్ని చూడగానే నరాలు లాలాజల గ్రంథులకు సంకేతాన్నిస్తాయి. అప్పుడు గ్రంథుల నుంచి లాలాజలం స్రవించనారంభిస్తుంది. ప్రతిరోజూ మన నోటి నుండి 1.5 లీటర్ల లాలాజలం ఊరుతుంది. మన జీవిత కాలములో ఒక వ్యక్తిలో ఊరే లాలాజము సుమారు 2 స్విమ్మింగ్ పూల్స్ నిండేంత ఉంటుంది. నోటిలో లాలాజలము నిరంతరము ఆరడము వలన నోరు, నాలుక ఎండిపోకుండా ఉంటాయి. పెదవులు పగిలిపోకుండా ఉంటాయి. నాలుకను రచించేది లాలాజలమే. మనము తిన్న ఆహారానికి తేమను కలిపి సులువుగా గొంతులోనికి జారవేస్తుంది లాలాజలమే. లాలాజలము ఉండబట్టే ఆహారము రుచులు తెలుసుకోవడము వీలవుతుంది.